ఎస్ అలాంటి షూర్ వ్యక్తి షూర్ నిజంగా మహిళల్లో అంత ధైర్యం ఉండటం అనేది ప్రశంసించదగ్గది. ఇవ్వాల్సింది నా ఉద్దేశంలో పద్మశ్రీలు ఇలాంటి వాళ్ళకే. ఖచ్చితంగా వాళ్ళని గౌరవిస్తే కొంత సమాజంలో కూడా మహిళల మీద గౌరవం పెరుగుతుంది. మహిళలకు వాళ్ళ మీద వాళ్ళకు కూడా గౌరవం, ధైర్యం, నమ్మకం కలిగే అవకాశం ఉంటుంది. చూద్దాం, మనం అనుకునేటటువంటి సమాజం, మనం అనుకునేటటువంటి ఆలోచన విధానం, రాజకీయాల్లో మనం ఆశించే విలువలు రావాలి అని అంటే చదువుకునే మీలాంటి వాళ్ళు, ధైర్యం ఉన్నటువంటి వాళ్ళు, కష్టాల నుంచి ఎదిగిన వాళ్ళు, అలాగే కష్టజీవులకు అసెంబ్లీలో అవకాశం ఉంటే ఖచ్చితంగా ఒక మంచి వ్యవస్థ నిర్మాణం అవుతుంది. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. దానికోసం ప్రయత్నిద్దాం. అలాగే శ్రీనివాస్, ఈ కరస్పాండెంట్ శ్రీనివాస్తో కూడా ఒకసారి డాక్టర్ గారు మనం మాట్లాడదాం. శ్రీనివాస్, శ్రీనివాస్, ఈ 144 సెక్షన్ అనేక ప్రాంతాల్లో పెట్టారు కదా, ప్రజలు ఎలా ఉన్నారు? ఎన్నికలు అయిపోయిన తర్వాత అయినా కొంత ప్రశాంతంగా ఉండేటటువంటి పరిస్థితి. అఫ్ కోర్స్ దాడులు జరిగి ఉండొచ్చు, ఇళ్లలో ఇవాళ ఉండుండొచ్చు, బయటికి రావాలంటే స్టిల్ భయపడే పరిస్థితి ఉందా? 144 సెక్షన్ త్వరలో తీసేసే అవకాశం ఉందా? అంటే ఈరోజు కలెక్టర్ గారు జారీ చేసినటువంటి ఆర్డర్స్ ప్రకారం 2 నుంచి 3 రోజులు పల్నాడు జిల్లాలో 144 సెక్షన్ ఉంటుందంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. అంటే రేత్రి ఏం జరిగిద్దా, ఉదయాన్నే ఏం జరిగిద్దా అనేది ప్రతి ఒక్కరు కూడా భయకంపితులవుతున్నారు. అంటే ఏ గ్రామంలో ఎటువంటి అలజడి జరిగిద్ది, ఏ నాయకుడికి సంబంధించినటువంటి కార్యకర్తలు, వాళ్ళ యొక్క అనుచరులు ఎవరి మీద దాడులు చేస్తారు అనేటువంటి ఫీలింగ్స్ బలంగా ఉన్న నేపథ్యంలో పోలీసులు, ప్రభుత్వము 144 సెక్షన్ అమల్లో తేటము, సమస్యాత్మక గ్రామాలలో పోలీస్ పికెట్స్ కూడా ఏర్పాటు చేయటము చేసినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఈరోజు ఉదయం 11 గంటల నుంచే పట్టణాలలోనే వ్యాపార సముదాయాలు మూసివేయటం జరిగింది. అంటే ఈరోజు ఉదయం వరకు 11 గంటల వరకు కూడా వ్యాపార సముదాయాలు, జనం యొక్క నిత్యావసర పంపిణీ పనులు ఇవన్నీ కూడా సక్రమంగానే జరుగుతూనే ఉన్నాయి. కానీ ఈరోజు ఎప్పుడైతే కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయ్యి పల్నాడు జిల్లాలో ఏం జరుగుతుందో చూడాలంటూ కూడా ఉన్నత స్థాయి అధికారులతోటి సమీక్ష చేసిన తర్వాతనే ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. కేవలం పల్నాడు ఎన్నికల కారణంగానే రాష్ట్ర డీజీపీని, సిఎస్ని ఇద్దరిని కూడా కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు జారీ చేసి మరీ వివరణ ఇవ్వాలంటూ కూడా పిలిచినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఈ 144 సెక్షన్ ఎదిరించిన తర్వాత సామాన్యులకి కొంత ఇబ్బంది ఉన్నా, కొన్ని అవసరాలకు బయటికి వెళ్లాల్సి ఉన్నా కానీ వాటిని సర్దించుకునే పనిలో ఉన్నారు. అలానే ఎప్పుడు ఏ రోజు ఏ రోడ్డు మీద ఎవరితో ఎవరు దాడులు చేస్తారు, ఎవరు ఆస్తులను ఎవరు ధ్వంసం చేస్తారు అంటూ ప్రశ్నించుకునే పని లేకుండా పోలీసుల యొక్క రక్షణ వలయంలో పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. 2-3 రోజులలో సద్దుమణగటమే కాకుండా అలానే పార్టీ నేతలు ఎవరైతే ఉన్నారో ఏ పార్టీ నాయకులైనా, ఏ పార్టీ వారైనా బయటకు వస్తే గనక వారి నేతల మీద హౌస్ అరెస్టులు, వారి నేతల మీద కేసులు నమోదు చేయబడతాయంటూ కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అలానే ఇంకొక విషయం స్పష్టంగా చూసుకున్నట్లయితే గనక గడిచిన ఎలక్షన్ రోజు నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి దాడులకు సంబంధించి దరిదాపుగా 600 మంది పైన పోలీసులు కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. సీసీ ఫుటేజ్, అలానే ప్రాథమిక విచారణ, ప్రాథమిక ఇన్ఫర్మేషన్ ద్వారా వారిని గుర్తించే పనిలో కూడా ఉండటం జరిగింది. పల్నాడులో దాడులకి తెగబడిన వారు, దాడులు చేసిన వారు కూడా ఎస్కేప్ అయ్యి గుంటూరు, ఒంగోలు, హైదరాబాద్ లాంటి చోట ఆ లాడ్జిల్లో తలదాచుకున్న పరిస్థితి కూడా కనపడుతుంది. ఇక్కడైతే దాడులు చేశారు, తర్వాత ఎస్కేప్ అయ్యి బయటకు వెళ్ళటం జరిగింది. అలాగే శ్రీనివాస్ ఒక విషయం, నరసరావుపేటకు సంబంధించి అక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా వచ్చినటువంటి ఆ అభ్యర్థి మీద కూడా టీడీపీ వాళ్ళు దాడి చేశారు అన్నటువంటి వార్తలు కూడా చూశాను నేను. వెదర్ ఇట్ ఈజ్ ట్రూ ఆర్ నాట్ ఐ డోంట్ నో. మీ రిపోర్టింగ్ ఏంటి? నిజంగా వైఎస్ఆర్సీపీ నాయకుల మీద టీడీపీ వాళ్ళు దాడి చేయటం, అలాగే వాళ్ళని ఆపేయటం, నిర్బంధించటం ఇదంతా జరిగిందా? 100%
కొత్త గణేశ్వరపాడు గ్రామంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థి, గురజాల ఎమ్మెల్యే అభ్యర్థి ఇరువురు కూడా ఆ ప్రాంతంలో జరిగినటువంటి దాడిని చూసి పరామర్శించడానికి వాళ్ళ కోసం వెళ్లిన నేపథ్యంలో వాళ్ళు గ్రామంలో ఉండగానే ఒక్కసారిగా ఎక్కువ మంది గ్రామస్తులు అక్కడికి చేరుకొని దాడులు చేస్తారు, దాడులకు పూనుకున్నారు, పెద్ద ఇబ్బంది అవుతుంది ఉన్నటువంటి సమాచారం నేపథ్యంలో పోలీసు బలగాలు అక్కడికి చేరుకొని వాళ్ళ కాన్వాయ్ ద్వారా, పోలీస్ కాన్వాయ్ ద్వారా వాళ్ళని అక్కడి నుంచి పంపించి వేయడం జరిగింది. అలానే నషాపేట పట్టణంలో కూడా చూసినట్లయితే గనక వైసీపీకి సంబంధించినటువంటి శ్రీనివాసరెడ్డి హాస్పిటల్, అలానే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అరవింద్ బాబు హాస్పిటల్స్, ఈ రెండు హాస్పిటల్స్ దగ్గర కూడా పూర్తి పోలీస్ బందోబస్తుతో పాటు పోలీస్ పికెట్స్ ని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. బారికేడ్స్ ను ఏర్పాటు చేసి ట్రాఫిక్ ను కూడా డైవర్ట్ చేసి వాళ్ళ హాస్పిటల్స్ కు, వాళ్ళ ఇళ్లకు కూడా రక్షణ కల్పిస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. పత్రికా ప్రకటనలు గాని, మీడియాలో వ్యాఖ్యలు గాని, సోషల్ మీడియాలో ప్రభావం గాని, ఏ రోజు సాయంత్రమైనా ఏ రోజు ఉదయమైనా ఏ వార్త వినాల్సి వచ్చిందో అంటూ కూడా ప్రతి ఒక్కరూ బిక్కుబిక్కుమంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే పోలీసుల యొక్క బందోబస్తుతో పాటు కేంద్ర బలగాల యొక్క ప్రహార, ఉన్నతాధికారుల యొక్క నిర్ణయాలతోటి పల్నాడు కొంత ప్రశాంతతను కావాలని కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు 144 సెక్షన్, అలానే వ్యాపార సముదాయాలు మూసివేయటము, 3-4 కలిసి తిరిగితే గనక కేసులు నమోదు చేస్తామని చెప్పడం గానీ, ఎక్కడా రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని చెప్పినటువంటి హెచ్చరికల నేపథ్యంలో కొంత సమన్వయం అయితే పాటిస్తూ ఉన్నారు. కానీ చూసినట్లయితే గనక దానికి సంబంధించినటువంటి ప్రాంతాలలో ఎక్కువగా హింసాత్మక ఘటనలు నమోదు కాకుండా ఆపటానికి అవకాశం ఉంది. ఓకే శ్రీనివాస్, మీరు కూడా లైన్లో ఉండండి. అలాగే డాక్టర్ గారు, చిన్న బ్రేక్ తీసుకుంటాను. బట్ బ్రేక్ ముందు ఒక విషయాన్ని మెన్షన్ చేస్తా. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక మాట అన్నారు, టీడీపీ దాడులు చేస్తున్నా పోలీసులు పట్టించుకోలేదు అని. మరొక విషయం, ఎన్నికల కమిషన్ పక్షపాతంగా వ్యవహరించింది అన్న